మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం మొగలయ్య ఇంటి దగ్గర ఉన్నాము. వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏంటిది? ఎలా ఉంది? అంటే తను కొన్ని ఏళ్ల కాంచెలు కేశవపురం నుంచెల్లి ఇక్కడికొచ్చేసి వాళ్ళు ఇక్కడ జీవనం సాగించారు. ఇక్కడి నుంచెల్లే వారు జానపద కథలు చెప్పుకుంటూ అంటే మిగతా ప్లేస్‌లకి వెళ్తూ అక్కడ జానపద కథలు చెప్పుతూ తన జీవనం సాగించేవాడు. తన ఆర్థిక పరిస్థితుల్లో అప్పుడు ఉన్నప్పుడు ఈ ఇల్లును కట్టుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్న ఇల్లు. మొగలయ్య కొన్ని సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉండేది. ఈ తర్వాత 'బలగం' సినిమా విడుదలైన తర్వాత 'బలగం' సినిమా నటించిన తర్వాత కూడా తను ఇదే ఇంట్లో ఉండేదని చెప్పేసి ఇంతకుముందు వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు కూడా చెప్పారు. మనం ఆ ఇంట్లోకెళ్దాము. ఇక్కడ మొగలయ్య నివసించిన ఇల్లుని చూద్దాము. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం నిర్మించింది ఈ ఇల్లు? నా కొడుకు చిన్నగున్నాడు సార్. నా కొడుకు సంవత్సరం పిల్లగాని కాంచి ఇళ్ళనే ఉన్నాడు. ఇదంతా చూడండి సార్. హ్మ్. ఈ ఇల్లంతా ఇంత గోడలు ఈ గోడ కూలిపోతదా? హ్మ్. మొత్తం పలిగింది. గోడ కూలిపోతది అని హ్మ్. వాళ్ళు వీళ్ళు ఇచ్చిందే. ఇగో ఇది సూత కిటికీ పెట్టించుకోలే సార్. హ్మ్. పైసలు లేక గుడ్డ కట్టుకొని ఉన్నాం దానికి. కొన్ని రోజులు ఈయన షుగర్ మందులకు నాకు సుత ఆయుస్సు ఉన్నది సార్. హ్మ్. దమ్ము మస్తున్నది. నాకు ఆయనకు పెట్టాలంటే మా దగ్గర తరంగాలి సార్. ఈ ఒక్క రూమ్‌లో ఉండేదా మీరు? హ్మ్. ఈ రూము ఇగో ఈ ఈ కాలం గడిపిన సారు. ఈ కష్టాలు పడలేక ఇక్కడనే పడుకునేది. ఇక్కడనే పడుకునేది. హ్మ్. మాకేమున్నది సారు. మేము ఇంట్లోనే పడుకునేది. మేము హ్మ్. ఆ రోజు ఇంత లాస్ట్ వరకు ఏమి లేకున్నా గానీ ఇంత లాస్ట్ గట్టిగా వర్షం వస్తే అంటే ఇప్పుడు వాళ్ళ కొడుకుతో మాట్లాడదాము. సార్ చెప్పండి. గట్టిగా వర్షం వస్తే వేరే కాడ రెంట్ తీసుకొని ఉంటుంది ఈ సీజన్‌లో. ఏది వర్షాకాలం. వర్షాకాలం. మెయిన్ సార్ గిట్ల వీళ్ళందరూ దీంట్లోకి వచ్చేసి ఇంతమందికి వీడియోస్‌లలో అంటే 'బలగం' మూవీ టీమ్ కూడా ఇంట్లోకొచ్చారు. ఇక్కడ తిన్నవాళ్ళే. అవును. 'దిల్ రాజు' టీమ్ వచ్చిండ్రు, 'బలగం' టీమ్ వచ్చిండ్రు, అందరూ వచ్చారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఫస్ట్ వీడియో ఉన్నది. ఇప్పుడు వర్షం కొడితే ఆటోమేటిక్‌గా పైకి ఒక్కసారి చూయించాడు. హ్మ్. దాంట్లోని వాటర్ కిందికి గారిపోతాయి హ్మ్. మొత్తం. హ్మ్. ఈ గోడ ఇట్లంటే కూలుతా సార్. ఇగో హ్మ్. ఇట్లా కూలుతాను చూడు. హ్మ్. ఇగో హ్మ్. ఇగో ఇగో చూడు. ఇగో ఇట్లా కూలిపోయినా గానీ ఇళ్ళనే ఉన్నాం సార్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా దీనమైన పరిస్థితులు ఉన్నారు. మురళయ్య గారి ఫ్యామిలీ. ఈ ఇంట్లోనే ఈ ఒక్క రూమ్‌లో ఇంకో రూమ్ ఉంది. మామూలుగా బెడ్‌రూమ్ లాగా ఇది కూడా ఉంటుంది. ఇది చాలా చీకటిగా ఉంటుంది. రెండే రూమ్‌లు. ఈ 2 రూమ్‌లలోనే పిల్లలతోని అంటే ఇద్దరు పిల్లలు మొగలయ్య గారికి. ఒక పాప, ఒక బాబు. బాబుకు పెళ్లయిపోయింది. పాప పెళ్లయింది. అంటే పెళ్లి కాకముందు నుంచెల్లి చాలా చిన్న స్థాయి నుంచెల్లి అంటే మొగలయ్య గారికి పెళ్లయిన తర్వాత నుంచెల్లి ఇదే ఇంట్లో ఉండుకుంటూ 2 రూమ్‌లు. ఈ 2 రూమ్‌లో ఉన్నది. ఇక్కడ వాళ్ళ కొడుకు చెప్పేదంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులు గూడా తనకు గిఫ్ట్ రూపంలో అంటే తనెక్కడ పాటలు పాడటానికి, జానపద కళలు వెళ్తానికి ఎళ్ళినప్పుడే అక్కడ వాళ్ళు గిఫ్ట్ రూపంగా ఇచ్చేది. అలానే మా జీవనం సాగేదని చెప్పేది. ఇక్కడ గోడల మీద మీరు చూసుకున్నట్టయితే గోడలు గూడా చాలా ఘోరంగా ఉన్నాయి. అంటే వర్షం వస్తే కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు మొగలయ్య గారి ఫ్యామిలీ ఉంది. చాలా బాధాకరంగా ఉన్నది. సార్ చెప్పండి ఇంకా ఎలాంటి అంటే ఇదే 2 రూమ్‌లలో మిమ్మల్ని చదివిపిస్తూ మీకు మీతో ఉంటూ ఇక్కడ ఉండిపోయారు. తనెక్కడికైనా ఎళ్ళేది. ఎలా ఉండేది నాన్నగారు మీతో? మాతోటి మంచిగుండేది. ఆయన ఉన్నంత కాలం మంచిగా మంచిగా చూసుకునేది. మమ్మల్ని ఆయనకు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య ఉన్నా గాని మాకు చెప్పకుండా, మాకు మంచిగా ప్రతి విషయంలో బాగానే చూసుకునేది. మ్యారేజ్ అయినాక నీ బతుకు నువ్వు బతకాలిగా బిడ్డ అది అని చెప్పి పక్కకు పంపించేసిండు గానీ అంతకుముందు మాకు ఆ పరిస్థితిలో ఉండి గూడా మాకు పనంటూ చెప్పలేదు. మ్యారేజ్ అయ్యేంత వరకు హ్మ్. ఆ స్థితిలో ఉన్నాం. ఓకే. ఇప్పుడు నాన్నగారు చనిపోయి ఒక 3 రోజులవుతుంది గదా! బలగం టీమ్ వచ్చారండి మొన్న చావుకి? నా చెల్లు రచ్చరవి గిట్లా వచ్చేసిండు. అది ఇప్పుడు సడన్‌గా జరిగే వరకే హ్మ్. ఇది హ్మ్. వేణు సార్ ఎక్కడనో దూరం ఉన్నాడట. హ్మ్. ఇది 'దిల్ రాజు' సార్ గూడా మాట్లాడిండు. హ్మ్. నేను విదేశాలలో ఉన్నా కొద్దిగా రావడానికి వీలు కదా! పొన్నం ప్రభాకర్ సార్ గూడా వాళ్ళకి తెలిసింది. వాళ్ళన్నారు గదా! ఇది దూతి మాధవరెడ్డి సార్, పొన్నం ప్రభాకర్ సార్ వాళ్ళని అసెంబ్లీ ఉన్నది ఏమనుకోకండి. మా టీమ్‌నయితే పంపిత్తా. మా వాళ్ళు పీఏలు ఇట్లా ఉన్నారు గదా! వాళ్ళని పంపిస్తా అని చెప్పి పంపించేసిండు. ఇది సుదర్శన్ రెడ్డి సార్ గూడా వచ్చిండు. హ్మ్. ఇంగ సడెన్‌గా మొగలయ్య గారు కాలం చేసేసరికి ఇది ఎవరికీ తెలవలేదు. అందువల్ల అకారణంగా మరణించేసరికి రాలేకపోయారు వాళ్ళు. లేదంటే వాళ్ళు వచ్చేవారని జెప్పేసి మనతో పాటు అంటున్నారు. ఇప్పుడు ఎట్లైనా కర్మలు ఉన్నాయి గాబట్టి అప్పుడైనా వస్తారు కావచ్చు అని జెప్పేసి
అంతే కదండి. అప్పుడు వస్తారని చెప్పేసి ఆశతో ఉన్నారు. కానీ మొత్తానికైతే మాత్రం మొగలయ్య గారి కుటుంబము, ఈ ఇంటి పరిస్థితి చూస్తుంటే చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నది. అంటే కొన్ని సంవత్సరాలుగా దీనిలో గడిపి తను ఇక్కడనే కాలం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం.